హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు తన యొక్క పంటను ఈ ఈ పంటలో నమోదు చేసుకోవాలని అప్డేట్ అయితే రావడం జరిగింది. దీని యొక్క పూర్తి సమాచారం తెలుసుకుందాం ఫ్రెండ్స్. వైఎస్ఆర్ సమయంలో ఈ క్రాప్ అని పిలిచేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ని కాస్త ఈ పంటగా పేరు మార్చడం జరిగింది ఫ్రెండ్స్. అంతే, మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అయితే కావకండి. మీకు కావాల్సిన దీనికి అప్లికేషన్ కావాల్సిన సర్టిఫికేట్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అప్లికేషన్ ఫామ్ అయితే దీనికి సపరేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతు యొక్క 1B, పాస్బుక్, ఆధార్ కార్డ్, అకౌంట్, ఫోన్ నెంబర్ వీటన్నిటితో పాటు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన యొక్క మండలం పేరు రాయాలి, గ్రామం పేరు రాయాలి, భూ యజమాని పేరు, అదేవిధంగా తండ్రి లేదా భర్త పేరు రాయాలి, భూ యజమాని యొక్క కులము రాయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా సీజన్ ఖరీఫ్ ఆర్ రబీ. ఇప్పుడు ఖరీఫ్ అయితే జరగడం జరుగుతుంది. ఇప్పుడు ఖరీఫ్ అయితే టిక్ చేయండి ఫ్రెండ్స్. ఆయనకు పుట్టిన తేదీ, వయస్సు, విద్యార్హత, పంట రకము, నేచురల్ అని రాయండి ఫ్రెండ్స్. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు, ఖాతా నెంబరు, సర్వే నెంబరు, విస్తీర్ణం, సాగు చేస్తున్న పంట వివరాలు, మనం ఏ పంట వేసామనేది క్లారిటీగా అయితే ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి అయితే పత్తి, లేదా వేరుశనగ అయితే వేరుశనగ, ఇలా ఖచ్చితంగా అయితే రాయాలి ఫ్రెండ్స్. అదేవిధంగా బ్యాంకు నెంబర్ తప్పకుండా క్లారిటీగా అయితే రాయండి ఫ్రెండ్స్. ఐఎఫ్సి కోడ్ విత్ సహా అన్ని క్లారిటీగా రాయండి ఫ్రెండ్స్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్